మహామంత్రి గారు, ఆదం ఖాన్ గారు ఇప్పుడు ఎక్కడున్నారో మీకు తెలుసా? ఉత్సవంలో పాల్గొనమని వాడికి చెప్పాను. ఏ క్షణంలోనైనా వస్తాడు. వారు మత్తులో ఉన్నారు. విశ్రాంతి గృహంలో అన్ని ధ్వంసం చేస్తున్నారు, అన్ని విరగొట్టేస్తున్నారు. ఆ మధుర తిరుగుబాటును అణిచివేసి నాకేం జరిగిందని ఆదాం, ఏంటి నువ్వు చేస్తున్న పని? నేను మర్యాదగా జలాల్ ఉత్సవానికి రమ్మని చెప్తే నువ్విక్కడ తాగి నిషాలో ఉన్నావా? చాలా మిజాను, ఎప్పుడు చూసినా నువ్వు జలాల్ 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 అంటూనే ఉంటావు. జలాల్ చేస్తున్న విందు, జలాల్ని గౌరవించు. జలాలు ఆదేశం, జలాలు ఉద్దేశం. నీ దృష్టిలో నాకంటూ ఏదైనా విలువందా? నాకంటూ ఏ స్థానం ఉంది? నేనేమో ఎప్పుడు నా ప్రాణాలు అరచేతిలో పట్టుకొని జలాల కోసం యుద్ధాలు చేస్తాను. ఏదో ఒకరోజు నా అదృష్టం కలిసి వస్తుందనే ఆశతో అలా చేస్తున్నాను. కానీ నా తలరాతలో కేవలం బానిసత్వం మాత్రమే రాసి ఉంది. నిరంతర బానిసత్వం. విజయం సాధించి తిరిగొస్తే నాకు ఎలాంటి స్వాగత సత్కారాలు జరగలేదు. ఎందుకంటే నన్ను కన్న తల్లిగారికి జలాలకి రానున్న వారసుడి గురించి చేసే విందే ముఖ్యం. కానీ నువ్వు కనీసం ఆలోచించావా? ఆ వార్త తెలియగానే నా కలలన్నీ చిన్నాభిన్నమైపోయాయి. నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ప్రార్థన చేశాను ఆ జలాలుకి ఏదైనా అపాయం జరగాలని. అప్పుడే ఆగ్రా గద్దె నాకు సొంతమవుతుంది. కానీ ఇప్పుడు అధికారం అతడి వారసుడికి సొంతమవుతుంది. నేను ఇన్నాళ్లుగా జలాలకి బానిసత్వం చేశానమ్మా. ఇక ముందు తన వారసుడికి కూడా చెయ్యాలి. మన తలరాత ఏం మారిందా మీజాన్? ఏం మారిందో చెప్పు. నీకు తెలుసా, నువ్వు ఆ జలాల్ని వెనుకేసుకుని రావటం నా కంట పడినప్పుడల్లా నేను అనుకునేవాణ్ణి మా అమ్మ నా భవిష్యత్తు కోసం అలా చేస్తుందేమోలే అనుకునేవాణ్ణి. కానీ అందుకు కాదు. మా అమ్మకి నేనంటే కొంచెం కూడా ఇష్టం లేదు. బహుశా ఆ జలాలకు నువ్వు పాలు పట్టినందువల్ల నీ రక్త సంబంధాన్ని కూడా నువ్వు మర్చిపోయావా మీజాన్? ఇవాళ మొఘలాయి సామ్రాజ్యానికి రెండు శుభ సందర్భాలు వచ్చాయి. ఒకటేమో ఆదం ఖాన్ మధురలో తిరుగుబాటుని అణచివేయటం. ఇక రెండవది మా విశేష మహారాణి రుకయ్య మొఘలాయి సామ్రాజ్యానికి వారసుని ఇవ్వబోవటం. ఈ విందుకి హాజరైనందుకు మేము అందరికీ మనస్ఫూర్తిగా శుక్రియా తెలుపుకుంటున్నాం. ఇక తమరిచ్చే కానుకలు సగౌరవంగా మేము అందుకోబోతున్నాం. అవి పెద్దవే కావచ్చు, లేక చిన్నవే కావచ్చు. మా దృష్టిలో ప్రతి కానుక అత్యంత విలువైనది. ఈ ఉత్సవాన్ని ఇక ఆరంభించవచ్చు. ఇప్పుడు ఈ సామ్రాజ్యంలో నాకంటే ఆనందించే వ్యక్తి వేరొకరుండరు జలాల్. పవిత్రమైన మక్కా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఈ పవిత్ర ఖురాన్ అందుకో.
వదిన గారు, ఈ తంతులో ఈ సారే ఈ వస్తువులన్నీ కూడా మీ ఒళ్ళో పెట్టడానికి కారణం ఈ విధంగానే మీ ఒడి ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలని. బాద్షాకి రుకయ్య బేగంకి ఇవే మా ప్రణామాలు. ఆమెర్ తరపున ఈ కానుకల్ని స్వీకరించండి. ఇవి మా నాన్నగారి తరపున ఆమెర్ తరపున అందజేస్తున్న కానుక రుకయ్య బేగం. ఇందులో ఉన్న కేసరి ప్రత్యేకంగా కాశ్మీరు నుంచి తెప్పించింది. దీన్ని పాలలో కలుపుకొని తాగినట్లయితే పుట్టబోయే పిల్లవాడు దృఢమైన శరీరంతో ఆరోగ్యంగా పుడతాడు. తమరు మా ఈ కానుకని స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. కానుకలిచ్చే తరుణమైనప్పుడు ఆశించడం అనే ప్రసక్తే ఉండదు జోధా. ఇక మేం కోరుకునేది ఏమిటంటే మీరు స్వయంగా ఆ కేసరిని పాలలో కలిపి రుకయ్యకు తాగించాలి. జోదా బేగం, పాలు సిద్ధంగా ఉన్నాయి. షహన్షా కోరికని నెరవేర్చండి. కొంచెం ఆగండి జోధా బేగం. మేమందరికీ చూపించదలిచాం ఈ కానుకని. జోధా బేగం మా రుకయ్య బేగం ద్వారా మా సామ్రాజ్యపు కాబోయే వారసుడికి అందజేశారు. ఈ కానుక చాలా చిన్నదే కావచ్చు, కానీ దీని వెనుకున్న ఆత్మీయత చాలా పెద్దది. మేం కోరుకునేది ఏమిటంటే జోధా బేగం మీ అందరి ముందు ఈ చెంచాతో పాలలో కేసరిని కలిపి రుకయ్య బేగంకు తాగించాలి అని. మాకు కాబోయే వారసుడికి ఇంతకంటే సాటి లేని, దీనికంటే పెద్దది, ఇంతకంటే ఆనందమైన కానుక వేరొకటి ఉండబోదు. నేను ఇంకా రాజమాతని కానేలేదు, అప్పుడే జోధా నాకు దాసిగా సేవలందిస్తోంది. ఇంతకంటే నాకు వేరే సంతోషం ఏముంటుంది? ఇంకొంచెం తాగడి రుకయ్య బేగం. ఇది కాబోయే వారసుడి ఆనందానికి చాలా మంచిది. ఉత్సవాన్ని ఆరంభించండి. ఏమైంది రహీం? నాకు నాట్యం చేయాలని ఎంతో ఉత్సుకతగా ఉంది.
ఎందుకు ఆగిపోయారు? నాట్యం కొనసాగించండి. నాకేంటో చాలా గాబరాగా ఉంది, వాంతి వస్తున్నట్టుగా ఉంది. కంగారు పడాల్సిన అవసరం లేదు రుకయ్య బేగం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా గాబరాగానే ఉంటుంది. పిల్లవాడు పుట్టి భూమి మీద పడే వరకు ఏదో బరువుగా ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరేం ఆందోళన చెందకండి. ఇవిగో ఈ పళ్ళు తినండి. వద్దు, నాకేం తినాలనిపించడం లేదు. సలాం షహిన్షా. తమరికో విన్నపం చేస్తున్నాం. చెప్పండి. పెద్దమ్మలాగే మీరు బాల్యంలో మాకు పాలిచ్చి పెంచారు. అందువల్ల మాదో కోరిక, దాసీలకి ఫకీర్లకి దానాలిచ్చే బాధ్యతను మీరు స్వీకరించండి. తమరి ఆదేశాలు అమలు చేస్తాను షహిన్షా. ఉత్సవం ముగిసిపోయింది రుకయ్య. మీరు అలసిపోయి ఉంటారు. నిద్ర రావట్లేదా మీకు? లేదు జలాల్, మనసులో నిరంతరం ప్రార్థన జరుగుతున్నప్పుడు ఎవరికైనా సరే నిద్ర ఎలా వస్తుంది? ఆ ఖుదా మీ అభిష్టాన్ని నెరవేర్చాడు, మీకు సంతానాన్ని ప్రసాదించాడు. ఇంకా ఏం కోరుకుంటారు? వేరే ఉంది. నా కడుపున కొడుకు పుట్టాలని కోరుకుంటున్నాను. నేను నీకు కేవలం సంతానం మాత్రమే ఇవ్వాలనుకోవడం లేదు జలాల్. నేను నీకు సామ్రాజ్యానికి వారసుని ఇవ్వదలిచాను. మాకు ఎంతో సంతోషంగా ఉంది మీరు మాకంటే మాకు కలగబోయే సంతానం గురించి పట్టించుకుంటున్నందుకు. మాకు మా సంతానం మీద ఈర్ష్య కలుగుతోంది. ఇక పదండి, విశ్రాంతి తీసుకోండి. కేవలం నేను ఎదురు చూసేది దేనికంటే మన అబ్బాయి కూడా మీ భుజాల మీదెక్కి రహీం ఆడుకుంటున్నట్టుగానే ఆడుకునే గడియ కోసం. ఒక్క విషయం చెప్పండి రుకయ్య, మీరు ఎక్కువగా దేనికి ఆనందిస్తున్నారు? తల్లి కాబోతున్నందుక లేక రాజమాత కాబోతున్నందుక? చెప్పేదే ఉంది. ఈ రెండింటిలో రాజమాత కావటమే ఎక్కువ ఆనందకరం. కానీ అంతకంటే ఆనందకరం ఏంటంటే ఈ సామ్రాజ్యానికి వారసుడొస్తున్నాడన్న ఆనందం. తలరాత కూడా చాలా విచిత్రమైంది రుకయ్య. ఎవరు తనని ఏలాలో ఈ భూమి వేగంగా ఎంచుకుంటుంది. అందుకని రాజ్యం తన సహన్షాని తనే ఎంచుకుంటుంది. జలాల్, మనకి కలగబోయే పిల్లవాడు షెహన్షా అవుతాడా లేదా అనేది ఈ భూమిని గద్దెని ఎంచుకొనివ్వండి. ముందు మీరు నాకు మాట చెప్పండి, మీకు ఏది సంతోషకరంగా ఉంది? చెప్పడానికే ఉంది రుకయ్య, మేము తండ్రి కాబోతున్నాం. ఎందుకంటే ఒక తండ్రికి తన సంతోషం కంటే ముఖ్యమైనది మరేముంటుంది చెప్పు. అందుకే మేము నిర్ణయించుకున్నాం, ఇంకో ఏడాది పాటు మేము ఎలాంటి యుద్ధాలకు దిగపోవటం లేదు. ఇక్కడే ఉంటాం మీతో పాటు, మనకు పుట్టబోయే సంతానంతో పాటు. ఇదంతా ఆ ఖుదా మా మీద చూపించిన కరుణ. అందుకు మేము మనస్ఫూర్తిగా ఖుదాకి శుక్రియా తెలుపుకుంటున్నాం. నాకెందుకో ఇలా అనిపిస్తోంది, మీ గుండెల్లో కూడా హృదయం కొట్టుకుంటున్నట్టుంది జలాల్. సంతానం లభించే తరుణం గనక నిజమే, మా గుండెల్లోనూ హృదయం ఉంది. జలాల్, తమరు నన్ను రమ్మని కబురు పెట్టారా? అంత సమస్య ఏమొచ్చి పడింది ఇలా అందరినీ ఒకసారి రమ్మన్నా? అమిజాన్, మాకు ఏదో వింతగా అనిపిస్తోంది.
ఇలాంటి అనుభూతి ఇదివరకెన్నడూ కలగలేదు. ఒక ఒక విచిత్రమైన కాబరా, ఒక వింతైన అశాంతి. తమరి ఆరోగ్యం అంత బాగున్నట్టు లేదు జలాల్. నేను తక్షణమే రాజవైద్యుని రమ్మని కబురు పెడతాను. వైద్యుడు రానక్కర్లేదు పెద్దమ్మ. అయితే నువ్వే చెప్పు జలాల్, అసలు నీకు ఎలా అనిపిస్తోందో చెప్పు. ఎలాగంటే మాకిదివరకెన్నడూ అలా అనిపించలేదు. నిద్రపోదామనుకుంటాం, నిద్ర రావట్లేదు. అందరితోటి కలిసి ఉందామనుకున్నా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు అందరితో కలిసి ఉండాలనిపిస్తుంది. జలాల్, అసలు మీకేమైందో మాకు అర్థమైంది. చెప్పండి పెద్దమ్మ, మరి మాకు అలా ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే తమరు మీ మనసులో ఆనందాన్ని నిబ్బరించుకోలేకపోతున్నారు. మాషా అల్లా, ఎంతో కాలం తర్వాత జలాల్ని ఇంత ఆనందంగా చూస్తున్నాను. మొగలాయి సామ్రాజ్యానికి వారసుడొస్తున్నాడన్న ఆనందం అలాగే ఉంటుంది. చెప్పుకోవడానికి ఒక తల్లి బిడ్డకి జన్మనిస్తుంది, కానీ తండ్రి కూడా పుట్టబోయే బిడ్డ కోసం ఎప్పుడూ కలవరపడుతూనే ఉంటాడా తండ్రి. ఆ శాంతికి కారణం అదే అయితే అది కంగారు పడాల్సిన విషయం కాదు, ఆనందించాల్సిన విషయం. ఇదంతా అల్లా దయ. ఎన్నో ఏళ్ల తర్వాత రాజభవనంలో వెల్లివిరుస్తున్న ఈ ఆనందం ఏదైతే ఉందో నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పెద్దమ్మా, అసలు ఏం జరిగింది రుకయ్యకి? జలాల్ ఏమైందో వెంటనే ఏమీ చెప్పలేను, కానీ పరిస్థితి చూస్తే బేగం రుకయ్యకి వెంటనే వైద్యం చేయాల్సిన అవసరం ఉంది. కానీ తమరు ఇక్కడే ఉన్నట్టయితే మాత్రం